నాని గారి పర్ఫార్మెన్స్ అయితే మూవీలో అర్జున్ సర్కార్ గా నెక్స్ట్ లెవెల్ అన్నమాట. మనకు నాని గారి రోల్ ఎలా ఉండబోతుందో ట్రైలర్ లోనే మనకు హింట్ ఇచ్చినాడు. క్రిమినల్స్ అనే వాళ్ళు ఉంటే భూమి మీద 10 feet సెల్లులో ఉండాలా, లేకపోతే భూమిలో 6 feet హోల్లో ఉండాలా, అంతేకాని సొసైటీలో అయితే ఫ్రీగా తిరగడానికి వాళ్ళకి అర్హత లేదు అని చెప్తాడు కదా. సో అదే విధంగానే మూవీలో ఏంటంటే అర్జున్ సర్కారు సెల్లులో కూడా పెట్టాడు అనమాట, డైరెక్ట్ గా హోల్లోనే పెట్టేస్తాడు. క్రిమినల్స్ ఎక్కడున్నా ఎవరైనా సరే వాళ్ళని తీసుకొని వచ్చి ఎంత మంది ఉన్న హోల్లోనే పెట్టేస్తాడనమాట. సో ఆ లెవెల్లో ఒక మాస్ ర్యాంపేజ్ అంటారు కదా, అలా ఉంటుంది. ఇటు అర్జున్ ని చూస్తాము, సర్కార్ ని చూస్తాము. ప్రజల్లో ఉన్నప్పుడు అర్జున్, మృగాల మధ్య ఉన్నప్పుడు సర్కార్ అనమాట. సో రెండు చూపించిన నాని పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ సీరియస్లీ. అంటే ఒక ఇంటెన్స్ యాక్షన్ అనమాట, స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కైండ్ ఆఫ్ ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది మనకు వచ్చేసి. అండ్ కమాండింగ్ యాక్టింగ్ అని మనకు అనిపిస్తుంది. అండ్ హీరోయిన్ కూడా ఏదో ఫస్ట్ హాఫ్ లో ఏంద్రా సెకండ్ హాఫ్ లో రోల్ ఉండదేమో అని నేను అనుకున్నాను, కానీ బట్ డెఫినెట్లీ మంచి ట్విస్ట్ ఇచ్చినారు హీరోయిన్ విషయంలో కూడా. హీరోయిన్ కావచ్చు, మళ్ళీ నాని పక్కన ఉండే ఒక అమ్మాయి కావచ్చు, వాళ్ళిద్దరు రోల్స్ కూడా మనకు బాగుంటుంది. అండ్ శైలేష్ కొలను గారి గురించి మనం మాట్లాడుకోకపోతే నిజంగానే నాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది డైరెక్టర్ గారు అనమాట. లాస్ట్ మూవీ సైంధవ్ చూసినప్పుడు నేను అనుకున్నాను, అరే డిసప్పాయింట్ చేస్తారు కొంచెం అని నేను అనుకున్నాను, కానీ బట్ ఈ మూవీ అయితే డెఫినెట్లీ ఎటువంటి విధమైన డిసప్పాయింట్మెంట్ లేదు. ఏదైనా డిసప్పాయింట్మెంట్ ఉంది అంటే సెకండ్ హాఫ్ లో ఒక ఫస్ట్ అంటే అక్కడక్కడ స్లైట్ ల్యాగ్ ఉంటుంది, కానీ బట్ ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్, ఎక్సలెంట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ వల్ల అది మనం మర్చిపోతాము. సో బయటకు వచ్చేసరికి మనకు శైలేష్ కొల్ల గారి డైరెక్షన్ ఇంటెలెక్చువల్లీ షార్ప్ అనే ఫీలింగ్ మనకైతే వస్తుంది అనమాట. అండ్ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్రో. అంటే ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆ మాస్ వైలెన్స్ ని, ఆ మాస్ కిల్లింగ్ ని మనం ఏమంటామో, మన మైండ్ బెండింగ్ గా ఉందంటామా, గూస్ బంప్స్ అంటామా, లేకపోతే నెర్వ్ రెంచింగ్ అంటామా, హార్ట్ రేసింగ్ అంటామా, ఎలాంటి అడ్జెక్టివ్స్ యూస్ చేసుకున్నా కూడా సో నాకైతే కొంచెం తక్కువే నాకు అనిపించింది. సో ఓవరాల్ గా మంచి మూవీ. అడవిశేష్ గారు అది విశ్వక్సేన్ గారే ఏదో కొంచెం మనమే ఇంటర్వ్యూస్ లో చూస్తాం, మనకి మీకు తెలుసు ఆన్సర్ నాకు తెలుసు. అడవిశేష్ గారి ఎంట్రీ అయితే డెఫినెట్లీ బాగుంది. అండ్ నాని HIT 4th కేసు వచ్చేసి తమిళనాడులో ఉండబోతోంది అనమాట. సో అది కూడా స్పాయిలర్ చాలా మందికి బయట వచ్చేసి ఉంటుంది. ఓవరాల్ గా బ్రో వర్త్ వాచింగ్. సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు అనమాట. రేటింగ్ నేను ఇవ్వలేను, కానీ బట్ చిన్నపిల్లలు రాకుండా సో అబోవ్ 18 వచ్చి హ్యాపీగా వచ్చి చూడొచ్చు.